ఈ సంవత్సరం చిరంజీవి గారికి భారతదేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డు రావడం, ఆ, తమ్ముడి ఘన విజయం, పవన్ కళ్యాణ్ గారి 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లలో అఖండ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి పొందడం, రామ్ చరణ్ గారికి పాప కొట్టడం, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, అన్ని శుభ సందర్భాల మధ్యలో ఈ సంవత్సరం పుట్టినరోజు చాలా స్పెషల్. ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఆల్రెడీ మీరు చెప్పినట్టు దేశ విదేశాల్లో అయిపోయింది, మన రాజమండ్రిలో కూడా మెగా హంగామాని స్టార్ట్ చేసినట్టున్నారు. ఇంకా బర్త్డే రోజుకి ఎటువంటి కార్యక్రమాలు ఏమేమి చేయబోతున్నారు? స్పెషల్ గా ఏం చేయబోతున్నారు? మీరు చెప్పినట్టుగా పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత జరిగే పుట్టినరోజు కాబట్టి చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు విన్నపాన్ని పరిశీలించి అటు కేరళలో వైలాడ్ ఫ్లడ్స్ కానీ ఇంకా ఇతర దేశం అంతా అతాకుతలం అయిపోయింది. అందరూ బాధల్లో ఉన్నారు. నాకు సంబరాలు అవసరమా? కొంచెం మీరు ఈ విషయంలో ఆలోచించి మీరు ఏదైనా చేయాలనుకుంటే అక్కడ ఎవరైతే ఇబ్బందులు వారికి సహాయం చేయండి. మీరు నాకు ఏదైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి వారికి ఇచ్చి వారిని ఆదుకోండి. సమతుల్యం కాపాడాలనుకున్నాము దాని మీద ఇంకా నిత్యం దాని మీద ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 22 వరకు 7 రోజుల పాటు చిరంజీవి జన్మదిన వారోత్సవాలు అని ప్రతి కాలనీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం దేశం అంతా ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం 10 lakhs ట్రీ ప్లాంటేషన్ ప్లాన్ చేసాం. చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు పూనుకుని ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయకపోతే మనం అలాగా మిగిలిపోతాం. మన రాబోయే భావితరాలకి మనం ఏమి ఇచ్చామంటే ఏమి ఇవ్వలేమని చెప్పొచ్చు. అంచేత మా వంతుగా చిరంజీవి గారికి అభిమానిగా చిరంజీవి గారు చేస్తున్న సేవలకి కౌంటర్ సేవలుగా మేము ఈసారి ఈ 10 lakhs ట్రీ ప్లాంటేషన్ మొత్తం భారతదేశం మొత్తం 300 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారాగా ఎవరికైతే రక్త కొరత ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వారందరికీ ఆ ఏరియాలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ కి మనం క్యాంప్స్ నిర్వహించి వారికి ఆ బ్లడ్ ఇచ్చి పేద ప్రజలను ఆదుకోమని చెప్పడం. ముఖ్యంగా మెటర్నిటీ హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఈ గర్భిణీ స్త్రీలు ఈ డెలివరీ టైమ్స్ లో వారికి ఎటువంటి ఆపద ఉండకూడదని ఆ విధంగా అన్ని బోత్ స్టేట్స్ లో ఆల్ మెటర్నిటీ హాస్పిటల్ కి మనం కలెక్ట్ చేసిన బ్లడ్ యూనిట్స్ అని వారికి ఇవ్వటం. చిరంజీవి గారి సిస్టర్ డాక్టర్ మాధవ్ గారు ఇవన్నీ పర్యవేక్షించి మమ్మల్ని అన్ని హాస్పిటల్కి, అన్ని బ్లడ్ బ్యాంక్స్ కి, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ బ్లడ్ స్టాక్ బాగుండే విధంగా ఈ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా క్యాంప్స్ అన్ని కూడా వారికి అందించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. ఇంకా అనాథాశ్రమంలో కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా ప్రతి గ్రామంలో చేస్తూనే ఉన్నారు.